శరత్చంద్ర, అపూర్వ ఇద్దరు అయితే శారదనైతే ఇంటికి పిలిపిస్తారనమాట. ఇంక శారద ఇవిగో విడాకుల పేపర్లు వీటి మీద అయితే కేపీతో సంతకాలు చేయొచ్చు అనేసి అపూర్వ అంటూ ఉంటదనమాట. అయినా గానీ మీరే ఏదో ఒకటి చెప్పి ఆయనతో సంతకాలు పెట్టియచ్చు కదా! మీరాతో అయినా చెప్పియచ్చు కదా! అనేసి శారద అంటూ ఉంటే, ఇది నీ సమస్య. మేమైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వము. నువ్వే కేపీతో సంతకాలు పెట్టియాలనేసి అపూర్వ అంటూ ఉంటే, అయినా ఇప్పుడు ఎందుకు తొందర? పెళ్ళయ్యాక నేనైతే విడాకుల పేపర్ల మీద అయితే సంతకాలు పెట్టిస్తాను కదా! అనేసి శారద అంటూ ఉంటే, అదంతా కాదు శారద, నువ్వైతే విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తేనే భూమి గంగల పెళ్ళైతే జరిపిస్తాము, లేదంటే లేదనేసి అపూర్వ అంటూ ఉంటే, వద్దు వద్దు, ఎలాగైనా ఈ పెళ్ళి జరగాల, నేనైతే ఏదో ఒకటి చెప్పి ఆయనతో సంతకాలు పెట్టిస్తాను, నాకు కొద్దిగా టైం ఇవ్వండి అనేసి శారద అంటదనమాట. ఇంక ఈ విషయం అయితే గగన్కి చెప్పొద్దు అనేసి శారద అపూర్వకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిద్ది అనమాట. చూసావా బావా, మనం చెప్పిన విషయాన్ని మనకే చెప్పి మనకి ఎంత సహాయం చేసిందో అసలు ఆ గగన్ గాడికి చెప్పొద్దంట. ఆ గగన్ గాడికి తెలిసేలా చేసి ఈ పెళ్ళి ఆపిద్దాం అనేసి అపూర్వ అంటూ ఉంటే, అబ్బా చాలా మంచి ప్లాన్ వేసావు అపూర్వ, అవకాశం చూసుకొని ఆ గగన్ గాడికి అయితే ఈ విడాకుల విషయం తెలిసేలా చేద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా ఈ పెళ్ళి ఆగిపోయిద్ది, ఏం ప్లాన్ అపూర్వ అనేసి శరత్చంద్ర అంటూ ఉంటాడనమాట. ఇంకో పక్క అయితే ఇంకా భూమి గగన్ డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒక ఆవిడ మైక్లో అనౌన్స్ చేసిద్ది అనమాట. ఇప్పుడైతే శోభాచంద్ర గారి శిష్యురాలైన ఇంకా సాధన గారి నృత్య ప్రదర్శన అయితే జరగబోతుంది. ఇవాళ మా కూతురు పుట్టినరోజు సందర్భంగా ఆ నృత్య ప్రదర్శన అయితే ఏర్పాటు చేశాను, మీరందరూ ఎంజాయ్ చేయండి అనేసి ఆవిడైతే సాధనను అయితే ఇన్వైట్ చేసిద్ది అనమాట. ఇంకా మన భూమికైతే ఆవిడని చూసి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. బావా అసలైతే ఈవిడని ఎక్కడో చూసినట్టుంది అనేసి భూమి అంటూ ఉంటే, ఆవిడ ఫేమస్ అంటున్నారు కదా, పేపర్లోనూ టీవీలోనూ చూసుంటావులే భూమి అనేసి గగన్ అంటాడనమాట. లేదు లేదు బావా అని చెప్పేసి భూమి ఒక వీడియో చూపిస్తుందనమాట. ఇదిగో చూడు బావా, ఇందులో ఉన్న ఆవిడే కదా ఇక్కడున్న ఆవిడ, ఆ రోజు అయితే మా అమ్మ శిష్యురాలని చెప్పి స్టేజ్ మీద డ్యాన్స్ వేయకుండా మా అమ్మనైతే అవమానాలు పాలు చేసింది ఈవిడే బావా అనేసి భూమి అంటదనమాట. అయ్యుండొచ్చు భూమి, మీ అమ్మ స్టూడెంట్స్ అని కూడా చెప్పుకొని తిరుగుతుంది ఈవిడ అనేసి గగన్ అంటాడనమాట. ఇంకా ఆ సాధన అయితే తను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. నేను వైజాగ్లో చాలా ఫేమస్ అయ్యాను, అక్కడ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాను, ఇంకా హైదరాబాద్లో కూడా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టబోతున్నాను, ఎవరైనా ఇంకా వచ్చి డ్యాన్స్ నేర్చుకోండి అనేసి సాధన చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా సాధన అయితే ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. భూమి అయితే ఆవిడ డ్యాన్స్ చూసి, బావా అసలు ఈవిడ ఒట్టి రాంగ్ స్టెప్స్ వేస్తుంది, ఈవిడకి డ్యాన్సే రాదని చెప్పేసి భూమి లేచి ఇంకా ఆపండి అని చెప్తుంది అనమాట. ఇంకా ఎందుకు ఆపమన్నావు అనేసి సాధన అడుగుతూ ఉంటే, మీరు వేసే స్టెప్స్ అన్నీ చాలా రాంగ్ స్టెప్స్ అనేసి భూమి అంటూ ఉంటే, అయినా కానీ నువ్వెవరు చెప్పడానికి, నీకేం తెలుసు డ్యాన్స్ గురించి అనేసి సాధన అంటూ ఉంటే, నేనైతే శోభాచంద్ర గారి కూతురు భూమిని ఇంకా అసలు ఆవిడ్ని గురువుగా చేసుకొని నేనైతే డ్యాన్స్ నేర్చుకున్నాను అనేసి భూమి అంటూ ఉంటే, అవునా అసలైతే నాతో వచ్చి పోటీ పడు చూద్దాం అనేసి సాధన అంటదనమాట. భూమి వెళ్ళి ఆ సాధనతో పోటీ పడి మంచిగా డ్యాన్స్ వేస్తూ ఉంటుందన్నమాట. ఆ సాధన కూడా వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లాస్ట్కి అయితే ఆ సాధన అయితే డ్యాన్స్ చేయలేక కింద పడిద్ది అనమాట. ఇంకా మన భూమి విన్ అయిద్ది అనమాట, కింద పడకుండా డ్యాన్స్ వేస్తుంది. ఇంకా గగన్ అయితే కింద నుంచి విజిల్స్ భలే వేస్తూ ఉంటాడనమాట భూమి గెలిచినందుకు. ఇంకా నెక్స్ట్ భూమి అనౌన్స్ చేసిద్ది అనమాట, అసలు ఈవిడ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో చేరి ఎవరు మోసపోవద్దు, ఈవిడికి డ్యాన్స్ రాదు, నేనే హైదరాబాద్లో అయితే ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేస్తాను, అందరూ అక్కడికి వచ్చి డ్యాన్స్ నేర్చుకోండి అనేసి భూమి అనౌన్స్ చేసిద్ది అనమాట. ఇంకా సాధన అయితే కోపంతో రగిలిపోయిద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.